చదివిన బిడ్డలను దీవించండి. రెట్టింపు జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయండి. నిలబడుతున్న నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం. మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను మన మీద అనుగ్రహింపచేసి మరొక పరిశుద్ధ వారములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందుని బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచినటి ఆదివారపు దినాలలో మనము ఒక వాక్యాన్ని దానం చేశాం. జ్ఞాపకం ఉందండి? శరీర క్రియలను చంపేయాలి. మానవుని జీవితంలో శరీర క్రియలు చాలా ప్రమాదకరమైనవి. అవి ఆత్మను నశిస్తూ ఉన్నాయి, నశింపచేస్తున్నాయి. కనుక శరీరానికి, ఆత్మకు ప్రతిదినము వైరము కలుగుతూనే ఉన్నది. ఆత్మ చెప్పినది శరీరము చేయదు, శరీరము చెప్పింది ఆత్మ చేయదు. వ్యతిరేక స్వభావాలు కలిగినటువంటి ఆ రెండు ఒకే శరీరములో ఇమర్చబడ్డాయి. ఆ రెండు లేకపోతే మానవుడు సజీవుడుగా ఉండలేడు. గడిచినటి ఆదివారపు దినాలలో మనము శరీర క్రియలను చంపివేయాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయాలి. రెండవదిగా మనము శరీర క్రియలు, ఆశలను చంపుకోలేని అబద్ధ బోధకులు లేకపోతే సేవకులు. ఈ రెండు విషయాల గురించి గత ఆదివారపు దినాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినం మనము లేఖన భాగంలో త్రిత్వం తర్వాత 9వ ఆదివారంలోనికి మనము వచ్చాం. ఈనాటి మన అంశం చెడ్డవాటిని ఆశింపకు. లోకములో ఉన్న వాటిని గురించి భక్తులైన వారు మాట్లాడుతున్నటువంటి ఈ సందర్భం. మానవుడు ఆశాజీవి. మానవునికి ఎంత సంపాదించినా వద్దు అనేటువంటి మనస్సు రానే రాదు. ఒక్క విషయంలో మాత్రము చాలు అంటాం. ఏ విషయం అది? అది ఆ విషయంలోనే. కానీ అన్ని విషయాల్లో కూడా చాలు అనే మాట మన నోట రాదు. మానవునికి ఆశ కలిగి ఉండడం మరి సర్వసాధారణమే. కానీ అతి ఆశ అనేది చాలా ఘోరమైన పాపం. మానవుని జీవితంలో దురాశ ఎంత భయంకరమైనదో దేవుడు అంటున్నాడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువాడను నేనే. మీరు ఆశ కలిగి ఉండొచ్చు. ప్రతి మానవునికి ఒక ఆశ, ఒక ఆలోచన కలిగి ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. ఏమని అడుగుతున్నాం అంటే, నా మనస్సులో ఈ కోరిక ఉన్నది. ఆశ అంటే కోరిక. నా మనసులో ఈ కోరిక ఉన్నది, ఈ కోరికను తీర్చగలవాడవు నీవే, కనుక ఈ కోరికను తీరుస్తావు అని మనము దేవుణ్ణి కోరుకోవడంలో తప్పు లేదు. కానీ అతిగా కోరుకోవడం అనేది చాలా తప్పు. కాబట్టి ఇక్కడ ఏమంటానంటే, చెడ్డవాటిని ఆశింపక మీరు జాగ్రత్తగా ఉండండి. చూడక లేఖన భాగంలో, పత్రిక పాఠ్య భాగంలోకి మనం వెళుతున్నాం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకున్నాం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లుగా ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపక. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి, రెండు స్వభావాలు కలిగిన మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వారు అనేటువంటి మాట ఎవరి గురించి ఉద్దేశించి మాట్లాడాడో
అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఆయన ఒక లేఖ రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఈ మాట ఏమని చెప్తున్నా అంటే, వారు ఆశించిన ప్రకారము మీరు ఆశింపక ఏం చేయాలంట? చెడ్డవాటిని ఆశింపకున్నట్లుగా అంటున్నాడు. ఎవరు వారు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేల్ యొక్క జీవిత విధానము ఎలా ఉన్నది? దేవునికి చాలా చాలా వినండి, ఇష్టమైన వారు. ఇశ్రాయేలు దేవునికి చాలా ఇష్టలుగా ఉన్నటువంటి వారు. అలాంటి వారు అంట చెడ్డవాటిని మరి ఆశించారంట. ఎలాగూ చెడ్డవాటిని ఆశించారు? వారిని దేవుడు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎప్పటి నుంచి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఇశ్రాయేలు యొక్క గత చరిత్ర మనం ఆలోచన చేస్తాం. ఇశ్రాయేలు యొక్క మూల పురుషుడు ఎవరై అంటే అబ్రహాం. అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి 12 గోత్రాల ప్రజలు కదండి, వారే ఇశ్రాయేలీలు. వీరు దేవుడు నిర్మాణము చేస్తున్నటువంటి జన సమూహము. దేవునికి చాలా ఇష్టమైనటువంటి వారుగా ఉన్నారు. దేవుడు వారిని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారు చాలా చెడ్డ పనులు చేశారు. దేవునికి వ్యతిరేకంగా అనేక కార్యాలు వారు చేశారు. అయినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి గురించి ఈ మాట చెప్తూ అరణ్యములో చెడ్డవాటిని ఆశించినటి ఇశ్రాయేలీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నావో మనం ఒక్కసారి ఆలోచన చేసినటువంటి వారం. ఒకసారి కీర్తనల గ్రంథంలోకి మనం వెళితే 78వ కీర్తన 18, 19, 20 వచనాలు చదువుకుందాం. 78వ కీర్తన. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 18వ వచనం అన్నాడు, వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచు తన హృదయములలో దేవుణ్ణి శోధించిది. వాళ్ళు చేసిన పొరపాటు ఇది. నీరు పోసిన వాడు చెప్పండి కదా, నారు పోసిన వాడు నీరు పోస్తాడు. కానీ ఇక్కడ ఎందుకు వీళ్ళు ఆయన మీద సొనుక్కుంటున్నారు? కారణం ఏంటంటే, ఆయన ఎర్ర సముద్రాన్ని దాటించి యువతలకి తీసుకొచ్చిన దేవునికి ఆహారం పెట్టడం అనేది తెలియదా? తెలుసు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారిని ఎలాగో ఆయన నడిపిస్తున్నాడో, ఎలాగో కాపాడుతున్నాడో ఆయనకి తెలుసు. ఏ సమయమందు ఎలాంటి ఆహారాన్ని దేవుడు వారికి అందించాలో వారికి, ఇశ్రాయేలుకి కాదు కానీ దేవునికి తెలుసు. కానీ వీరు ఏమనుకుంటున్నారు కదా, వీళ్ళు ఎర్ర సముద్రం దాటి యువతలకు వచ్చిన తర్వాత, అరణ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అక్కడ చాలా మనకి భోజనం ఉంది కానీ ఇక్కడికి వచ్చి మనం చాలా యాతన పడుతున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 18వ వచనాన్ని, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయాలలో దేవుని శోధించిరి, ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుకునుచున్నారు. ఈ అరణ్యములో ఇంతమందికి భోజనము దేవుడు సిద్ధపరచగలుగుతాడా? ఎర్ర సముద్రాన్ని దాటించి యువతలకి తీసుకొచ్చిన దేవునికి భోజనం పెడతాం పెద్ద విశేషమా? విశేషం అండి? విశేషం కానే కాదు. కానీ మానవుని యొక్క ఆలోచన, ఆయన మానవ యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే, మనకి భోజనం పెడతాడా, పస్తులు పెడతాడా? అంత దూరం నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ తీసుకొచ్చారు, కనీసం భోజనం అన్నా పెడతారా అని అటువంటి ఆలోచన వారి హృదయంలోకి వచ్చినప్పుడు దేవుణ్ణి శోధించడం అనేది ప్రారంభం అయినది. అందుకే వారు చెడ్డ వాటిని ఆశిస్తున్నారు తప్ప మంచి వాటిని ఆశించటం లేదు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే 20వ వచనాన్ని చదివినప్పుడు మాట్లాడుతున్నాడు, ఆయన బండని కొట్టి నీరు ఉబుక చేసెను, నీరు కాలులై పారెను, ఆయన ఆహారము ఇవ్వగలడా, ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిది. ఆయన ఆహారం ఇవ్వగలుగుతాడా? ఇంతమందికి భోజనము మాంసము పెట్టగలుగుతారా? ఏం మాంసం కావాలి వాళ్ళకి కదండి? ఏది పెట్టినా తృప్తిగా తినాలి, కానీ ఇక్కడ మాంసం పెట్టగలుగుతాడా? కదండి?
ఏ భోజనమైనా తినాలి, దేవుడు పెట్టింది కదండి. పేతురు తినలేదా? పేతురు తిన్నాడా లేదా? దుప్పట్లో ఉన్నవి చూసి అసహించుకున్నాడు, అయినా కానీ వాటిని భుజించు అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు యొక్క జీవితం ఎలా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేస్తుంటారు. వారి మనసులో అనుకుంటున్నారు, మనం కూడా అనుకుంటుంటాం. వాళ్ళ ఇంటికి పిలిచాడు, ఏం భోజనం పెడతారు? చికెన్ వేస్తాడా కదా, ఏం వేస్తాడు చూద్దాం అని అనుకుంటాం. చికెనే జీవితం కాదు కదండి. ప్రేమతో పెట్టిన పచ్చడైనా సరే తృప్తికరంగా తినగలటువంటి మనస్సు మనకుంటే వాళ్ళు ఏది పెట్టినా తినగలగాలి. కానీ ఇశ్రాయేలు అలా అనుకోలేదు. ఏమనుకుంటున్నారంటే, ఇశ్రాయేలీలు తన మనసులో ఏమనుకుంటున్నారంటే, బండను కొట్టి నీళ్లను కాలువలాగా పారజేసినటువంటి ఆయన మనకి ఆహారము ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకునేది అని చెప్తున్నారు. వారు చెప్పుకుంటున్నారు. అంటే ఈ దేవుడు అసమర్థుడైన దేవుడు కాడు కదండి. ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తిమంతుడను. ఏది మీకు అసాధ్యం అనుకుంటున్నారో అది సాధ్యము చేయడానికి వచ్చినటువంటి ఏకైక దేవుడను నేనే. సృష్టిని నిర్మాణము చేసిన దేవునికి సృష్టిలోని ఆహారాన్ని పెట్టడము పెద్ద విశేషమేమీ కాదు. మాట ద్వారా ఆహారాన్ని ఆకాశం నుంచి మన్నాను కురిపించగల శక్తిమంతుడైన దేవుణ్ణి నీవు శోధిస్తుంటే, నీ మనసులో చెడ్డ ఆలోచన కలిగి ఉంటే, ఆ చెడ్డ వాసనను చూసి మీరు ఏం చేయగలరా? చెడ్డ వాటిని మరి ఏం చేయాలంట? ఆశపడకూడదు. దేవుడు నడిపించినప్పుడు భోజనం పెట్టడా? గడిచిన రెండు వారాల కిందట మనం చెప్పాం కదా, 7,000 మందికి భోజనాన్ని పెట్టాడు. 3 దినాలు వాళ్ళు పస్తులతో ఉన్నారు. వారి మీద కనికరపడ్డాడు, జాలిపడ్డాడు. తన శిష్యులతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, అయ్యా వీళ్ళకి భోజనం పెట్టాలి, మనం పస్తులతో పంపకూడదు, సొమ్మసిల్లి పడిపోతారేమో. ఈ 3 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని వారు వింటున్నారు. కానీ ఆత్మీయ ఆహారంతో పాటు శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా వారికి మనం పెట్టాలి. వాళ్ళు అంటున్నారు, ఈ అరణ్యంలో ఇంతమందికి భోజనం పెడతాం మనకి సాధ్యమవుతుందా? వాళ్ళు కూడా అనుమానం వ్యక్తపరిచారు. అసాధ్యం అనేది లేదు కదండి, సాధ్యపడుతుంది. ఒక వ్యక్తి దగ్గర 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి దేవుడు ఆశీర్వదిస్తూ ఉండగా వారు అనేక మంది తిన్నారు కదండి. 7,000 మంది తినగా ఇంకెన్ని గంపలు ఉన్నాయండి? 7 గంపలు ఉన్నవి. అలాగే అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఉండగా ఇశ్రాయేలులో దేని గురించి వారు ఆలోచన చేస్తున్నారంటే, చెడ్డవాటిని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, తొడుకోవడానికి చెప్పులు లేవు అని ఆలోచన చేస్తున్నారే తప్ప, ఇంత గొప్ప అద్భుతాన్ని మన కళ్ళ ముందు చేసిన దేవునికి ఇది పెద్ద లెక్క అనేది ఆలోచన చేయలేనటువంటి మనుషులుగా వారు ఉన్నారు. మనం కూడా అంతే. దేవుడు ఒక దినం మేలు చేస్తున్నప్పుడు దేవుని చాలా పొగుడుతాం, ఘనపరుస్తాం. కొన్ని దినాల తర్వాత నీ జీవితంలో, నా జీవితంలో శోధన కలిగినప్పుడు దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలాంటి పరిస్థితి నాకు వచ్చిద్దా, నా ప్రార్థన ఆలకిస్తాడా అని అనుకుంటూ ఉంటాం. నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆయన మంచివారిని చూస్తాడు, చెడ్డవారిని చూస్తాడు. ఆయన కన్ను ప్రతి స్థలం మీద ఉన్నది. అవి మంచివారిని చూస్తాయి, చెడ్డవారిని చూస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారు ఏమనుకుంటుంటే, ఆ ఆహారము సిద్ధపరచగలుగుతాడా, త్రాగడానికి నీళ్లు ఇవ్వగలుగుతాడా అని ఆలోచన చేస్తున్నాడే తప్ప, ఆయన అన్నిటినీ కూడా సిద్ధపరిచిన దేవుడు ఆయనే. వారు అడిగిన దాన్ని కాదనక ఇవ్వగల శక్తిమంతుడు ఆయనే. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 4వ వాక్యాన్ని 14వ వాక్యాన్ని చదువుకుంది. 106వ కీర్తన 14వ వాక్యాన్ని. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? మాట్లాడుతున్నమాట, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను కదండి. వాళ్ళు ఎలాగూ ఆయన శోధించారు. ఎవరు శోధించారు? నాయకుడైనటి మోషేని, దైవజనుడైనటి మోషేని శోధించారు. మోషే
ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తులో మాకు భోజనం పెట్టలేదా? ఐగుప్తులో రుచికరమైన భోజనాన్ని మేము తిన్నాము. మరి ఇక్కడ ఏంటి మా పరిస్థితి ఏంటయ్యా? నువ్వు ఇక్కడ తీసుకొచ్చావు, ఎంతమందిని తీసుకొచ్చావు, మాకు ఏళ్ళకి భోజనం ఉందా? కదండి, ఏళ్ళకి భోజనం ఉందా? చాలామంది ముందుగానే బయటపడుతూ ఉంటారు, భోజన ఫ్రీలు ఉంటారు, బయటపడతా ఉంటారు. ఎంతసేపు ప్రార్థన కానీ ఆకలి అవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ వారు కూడా అలాగే ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు? కారణం ఏంటంటే వారు దేవుణ్ణి శోధిస్తున్నారు, దేవుణ్ణి పరీక్షిస్తున్నాడు. ఎందుకు పరీక్షిస్తున్నారు? కారణం ఏంటంటే వారికి కావలసినంతయు దేవుడు వారికి ఇచ్చేశాడు, అయినా వారి ప్రాణముకు ఆయన క్షీణత కలుగు చేశాను అని చెప్తున్నాడు. దేవుడు కోరుకున్నది కాదు, కానీ వారు కోరుకున్నది దేవుడు వారికి అన్నిటినీ ఇచ్చాడు. కానీ వారు దేవునిపై తిరుగుబాటు చేయటము ప్రారంభం చేసినట్లుగా మనం చూస్తాం. అందుకే వారు విశ్వాసఘాతుకులై ఉన్నారు అని చెప్తున్నారు. సామెతల గ్రంథంలోకి మనం ఒకసారి వెళదాం. సామెతల గ్రంథంలోకి వెళ్ళినప్పుడు 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని. విశ్వాసఘాతుకులు తమ దురాశ వలనే పట్టబడతారు. ఆశ కలిగి ఉండొచ్చు, పెడతామంటే ఎవరికైనా ఆశే కదండి, కానీ అత్యాశ ఉండకూడదు, దురాశ అసలు ఉండకూడదు. ఇక్కడ వీళ్ళు దురాశ కలిగి ఉన్నారు. చెడ్డవాటిని వారు ఆశపడుతున్నారు తప్ప మంచి వాటి కొరకు వారు ఆలోచన చేయటం లేదు. కడుపే దేవుడు అనుకుంటున్నారు, తిండి దొరికితే చాలు అనుకుంటున్నారు కదండి. పస్తులుండైనా సరే దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి కదండి. ఉపవాసం ఎందుకుంటున్నాం మనం? ఉపవాసం ఎందుకుంటున్నామండి? దేవుడు ఉపవాసం ఉండడానికి ఉపవాసాన్ని మనం ఎందుకు ఆయన వ్రతదినంగా పాటిస్తానంటే, మీరు విరిగి నలిగిన మనస్సు కలవారమై దేవునితో మనము సహవాసము కలిగి ఉండడానికి. అలాగని భోజనము కొరకు ఆశపడి దేవుని యొక్క దీవెనలు మనము పోగొట్టుకున్నటువంటి వారుగా మనం అక్కడ ఉండకూడదు అని చెప్తున్నాం. అందుకే విశ్వాసఘాతులకి తమ దురాశ వలన పట్టబడుదురు అని చెప్తున్నాం. 78వ కీర్తనలోకి మరొకసారి వెళితే అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. 78వ కీర్తన 31వ వచనం చదువుకుందాం. చాలు. ఏం చెప్తున్నాడు? దేవుడు వారికి ఆవలసిన అన్నిటినీ కూడా ఇచ్చినా కానీ ఇంకా ఆయన శోధిస్తుంటే, ఇంకా ఆయన బాధ పెడుతుంటే, ఆయనకి కోపాన్ని రేపుతుంటే, ఆయనకి కోపం రాదండి? కోపం రాదా? ఒక మనిషిని మనం పద్దాక రెచ్చగొడితే ఎంత మంచివాడికైనా కోపం వచ్చేస్తుంది కదండి. ఎంత మంచివాడికైనా కోపం వచ్చేది. మన స్త్రీలు ఎక్కువగా చేసే పని అదే, ఒక మాటతో పానివ్వరు కదండి. భర్తను రెచ్చగొడతారు, బాగా బీపీ పెరిగిన దాకా రెచ్చగొడతారు. వాడు పట్టంగానప్పుడు సమ్మగా కూర్చుంటారు. అలాంటి పరిస్థితి రాకూడదని చెప్తున్నాడు. ఏమంటే దేవుణ్ణి రెచ్చగొట్టారు వాళ్ళు, దేవునికి కోపాన్ని కలిగించారు. ఆ కోపం ఎలాంటిది అనేది జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇక్కడ 30వ వచనంలో మాట్లాడుతున్న మాట మన వారు ఆశ తీరక మునిపి ఆహారం ఇంకా వారి నోట్లో ఉండగానే దేవుని కోపం వారి మీదికి దిగెను. పెట్టిన ఆహారం లోపలే ఉంది, నోట్లో ఉంది, ఏళ్ళు నోట్లోనే ఉన్నాయి, కానీ కోపము దేవుని క్రిందికి దిగి వచ్చేసింది. వారు నశించిపోయారు. దేవునికి వ్యతిరేకముగా ఉన్నటి జనసమూహము ఏ రీతిగా నశించిపోతున్నారో మనం ఒకసారి ఆలోచన చేసిన వారుగా మనమున్నామని చెప్తున్నారు. అందుకే మీరేం చేయాలంటే, అరణ్యములో చెడ్డవాటిని ఆశించిన ఇశ్రాయేలు యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉన్నదో మీ పరిస్థితి అలా ఉండకూడదు. చెడ్డవాటిని మీరు వారు ఆశించినట్లుగా మీరు దాన్ని ఆశింపవద్దు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితోనండి? మనతోనే కదా. ఆనాడు కొరింథీ సంఘంతో చెప్పాడు, ఈనాడు మన సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఆశించిన చెడ్డవాటిని మీరు ఆశించవద్దు. వారు నశించిపోతున్నారు, మీరు నశించపోవద్దు. వారు ప్రాణాలు కోల్పోయారు, మీరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు అని పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు.
ఎలాంటి హెచ్చరిక అంటే, వారు ఆశించిన విధముగా మీరును ఆశించవద్దు. వారు చాలా పొరపాట్లు చేశారు, చాలా తప్పులు చేశారు. ఎందుకండి అరణ్యములో వారందరూ చనిపోయారు? ఇంత ప్రేమగా చూసినటువంటి దేవుడు, ఇశ్రాయేలుని ఇంత ప్రేమగా చూసిన దేవుడు ఎందుకు వారి మీదకి ఇంత కోపాన్ని, ఇంత ప్రేమగా ఉన్నటువంటి దేవునికి ఇంత కోపాన్ని ఎందుకు రేపారు? వాళ్ళు ఎందుకు రేపారండి? మన క్రియలు అనగా వారి క్రియలు దేవుని దృష్టిలో సరిగా లేవు. మనం కూడా అంతే, మనుషులు బాగా ప్రేమిస్తాం కదండి. ఒక్క మాట మనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇంకా వాళ్ళ వైపు మనం చూస్తామండి, చూడం. మన కళ్ళ ముందు వాళ్ళు వస్తున్నా మనకు కనపడరు. వాళ్ళ స్వరం మనకు వినపడుతున్నా మనకి వినపడదు. ఎందుకంటే మన మనస్సు వారి మీద లేదు. ఎందుకు లేదు? కారణం ఏంటంటే వారు మనకి అనుకూలతగా లేరు కాబట్టి. వారికి అనుకూలంగా ఉన్నారు కానీ మనకు వ్యతిరేకముగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి ఇంతగా ప్రేమించిన ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని దేవుడే చేతులారా పాడు చేయడానికి గల కారణం ఏంటంటే, దేవునికి వారు వ్యతిరేకముగా మాట్లాడి చెడ్డ వాటిని ఆశించారు, మంచి వాటిని విడిచిపెట్టేశారు. ఆ విడిచిపెట్టడం ద్వారా అరణ్యములో తాపకరణ సర్పము ద్వారా అనేక మంది ఇశ్రాయేల్లో యవ్వనస్తులు, బలమగిలిన యవ్వనస్తులు మరణానికి గురి అయ్యారు. ఎందుకు ఈ యొక్క దుస్థితి వారికి ఏర్పడిందంటే, చెడ్డవాటిని ఆశించారు. వాళ్ళు దేవునిపై తిరుగుబాటు చేశారు, మోషేపై తిరుగుబాటు చేశారు. కనుక తన సేవకుని మీద తిరుగుబాటు చేస్తే సేవకుడు ఒప్పుకున్నాడు, కానీ ప్రభు ఒప్పుకోడు కదండి. నీకు మెల్లగా నీకు శిక్ష వేయడానికి సిద్ధముగానే ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములకి మనం వెళుతుండగా ఆయన మాట్లాడుతున్నాడు. మిరియామి సహోదరుడే కదా మోషే. ఎవరికే? మిరియామికి సొంత రక్త సంబంధం. కానీ దేవుని చేత అభిషేకించబడినటువంటి మోషే, మిరియాము ఏమంటుంది? ఆయన చూసి, అరే అదే దొరికిందరా నువ్వు పెళ్లి చేసుకోవడానికి అంది కదా. మన భాషలో చెప్తున్నాలే, ఆమె దొరికిందా పెళ్లి చేసుకోవడానికి అని ఎంగింగా మాట్లాడింది. ఎవరైనా ఎంగింగా మాట్లాడటానికి మరి సహోదరుడు కావచ్చు, కానీ దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి, దేవుని సాధనం అది. అలాంటి వ్యక్తిని నువ్వు దూషించడం ద్వారా నీకు తక్షణం ఏమొచ్చిందంట? కుష్టి వ్యాధి కలిగింది. అందుకే ఎవరు కూడా దైవజనుల్ని మీ మనసులో దూషించవద్దు. పైకి మాట్లాడకపోయినా, పెదవులు కదలకపోయినా మనసులో ద్వేషిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు ద్వేషించగాకండి. ద్వేషిస్తే మీకే నష్టం, ఆయనకే నష్టం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారు, అందుకే ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే, అరణ్యములో వారు గుట్టలుగా చనిపోవడానికి కారణమైనది కదండి. ఎంతమంది చనిపోయారండి? నా చదువుకున్నాం మనం, వెన్నెల చదివింది. 23,000 మంది చనిపోయారు. 23,000 మంది చనిపోయారు ఒక్క 10 నిమిషాలలోనే. ఇంతమంది చనిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే దేవునిపై వారు తిరుగుబాటు చేశారు. మరి చనిపోయిన వారు కూడా ముసలామతుగా వారు కారు, లేదా చిన్నపిల్లలు కారు, యవ్వన కాలంలో బలము కలిగిన వారు, యుద్ధవీరులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా 23,000 మంది ఒకే దినాన ఒకే క్షణంలో చనిపోవడానికి గల కారణం ఏంటంటే, వారు చెడ్డ వాటిని ఆశించి మంచి వాటిని విడిచిపెట్టేశారు. అందుకే మనము కూడా పౌలు గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఒకవేళ వారు ఆశించినట్లుగా మీరు చెడ్డవాటిని ఆశింపవద్దు. అలాగ ఆశించినట్లయితే మీరు విశ్వాసఘాతుకులుగా మారతారు. ఆశపడండి, కానీ దురాశపడవద్దు. అన్నీ నాకే కావాలనుకోవద్దు. ఆశపడండి, ఆశ తీరుస్తాడు దేవుడు. నువ్వు ఏది కోరితే అది నీకు ఖచ్చితంగా ఇస్తానని దేవుడు మాటిచ్చాడు. ప్రపంచమంతా నాదే కావాలంటే ఎలా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు. ప్రపంచంలో మనలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఇస్తున్నట్టు అంటే ఆ బలహీనత అనగా ఏమంటున్నాడంటే, మనము దేవుణ్ణి శోధించాలి. శోధిస్తున్నాము, సణుకుంటున్నాము కదండి. మనం శోధించినప్పుడు, సణుకున్నప్పుడు మనకు తెలియకుండానే మన జీవితం నశించిపోతుంది. నిజమైన క్రైస్తవురాలు, విశ్వాసులు ఎవరైనా సరే
దేవునికి వ్యతిరేకంగా మీరు ఎప్పుడు ఉండవద్దు. ఏ సేవకుని దూషించవద్దు. మనసులో కూడా ఆ తలంపు రానివ్వకుండా చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడంట దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ వారికి మన వారికి ఐశ్వర్యాన్ని తెచ్చుకుని పెడతాయని చెప్తాం. యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. చాలు. ఈ దురాశ ఏం జరుగుతుందండి? దురాశను గురించి మా ప్రతివాడు తమ స్వకీయమైన దురాశల చేత ఈడవబడి మరలు కలపబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భమున ధరించినదై పాపమున కనుక పాపము పరిపక్వమై ఏం చేస్తుందంట? మరణాన్నిస్తున్నది. దురాశ అంట పాపంగా మారుతుందంట. అది గర్భాన్ని ధరిస్తున్నదంట. గర్భకాలంగా ప్రసవ దినం వచ్చేటప్పటికంట అది మరణిస్తున్నది. అది మనకు అవసరమా? ఆ మరణం మనకు అవసరమండి? దేవునికి వ్యతిరేకంగా ఉండి మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాం? అగ్నిలోకి వెళ్ళిపోతాం. అందుకే ఎవడనను ఎప్పుడైనను దేవుణ్ణి దూషించిన ఎడల వాడు శాపగ్రస్తుడుగా మార్చబడతాడని. రెండవ విషయాన్ని మనము జ్ఞాపకం చేసి సువార్త పాఠ్య భాగంలోకి మనం వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సువార్త పాఠ్య భాగంలోని లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. చాలు. చూడండి, ఇక్కడ ఒక పనివాడికి యజమానికి జరుగుతున్నటువంటి ఒక సన్నివేశం. గృహ నిర్వాహకుడు అంటే దాని మీద సమస్త అధికారాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ యజమానుడు ఏం చేశాడంటే కొంత ధనాన్ని ఇచ్చి ఆయన చాలా దూరానికి వెళ్ళొచ్చాడు. దాని మీద కొంత వ్యాపారాలు చేసుకుంటూ అతను నమ్మకంగా తన ఇంటి దగ్గర నమ్మకంగా పనికి పెడితే అతడు ఏం చేస్తున్నాడండి? నీకు 100 రూకలు ఇచ్చి ఏం చేస్తున్నాడు? నువ్వు 50 రూకలని రాయి, లేకపోతే 100 మణుగుల బంగారం నీకు ఇచ్చేసి 50 మణుగులని నువ్వు రాయి. ఈయన చేసిన చెడ్డ పనులన్నీ ఎవరికి తెలిసినట్టు? యజమానుడికి తెలిసినాయి. యజమానుడు పిలిపించాడు. యజమానుడు పిలిపించినప్పుడు ఈయన మనసులో అనుకుంటున్నాడు, ఎందుకంటే నేను చెడ్డవాడిని ఆశించాను, నా యజమానికి నేను వ్యతిరేకంగా చేశాను కాబట్టి నా ఉద్యోగాన్ని తీసివేస్తాడు. నా ఉద్యోగాన్ని తీసివేస్తే నేను నా భార్య బిడ్డలు ఎలా బ్రతకాలి? నేను తవ్వలేనే, నేను కొయ్యలేనే, నేను పని చేయలేను కదా, నేను ఎలాగూ బ్రతకాలి అని ఈయన తన మనసులో ఆలోచన చేసి ఎవరెవరికైతే అప్పిచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఇదిగో 100 రూపాయలు ఇచ్చాను కాబట్టి 50 రూపాయలే ఆ సీటు మీద రాయి, ఆ 50 నాకు ఇద్దు కానీ కదండి. ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు 10 కేజీలు బంగారం ఇచ్చాను, 5 కేజీలైనా రాయి, 5 కేజీలు సీటు మీద రాయి, 5 కేజీలు నాకి. ఎందుకంట ఈ సొమ్ముని ఆశించి యజమాడు నన్ను తీసివేస్తాడు, నేను బ్రతకలేను, పని చేసుకోలేను, కూలి చేసుకోలేను, నా భార్య బిడ్డలు మరి పస్తులుంటారని దురాశ కలిగి ఉన్నటువంటి ఆ వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఆస్తిని ఆశించి గృహ నిర్వాహకుడు ఏమైపోతున్నాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి, జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనాన్ని చదువుకుందాం. 3వ వచనం, ఆ గృహ నిర్వాహకుడు తమలో తాము, నా యజమానుడు తవ్వలేను, భిక్షమెత్తి సిగ్గుపడుచున్నాను కదండి. చాలు కదండి. ఏమంటున్నాడంటే తన మనస్సులో ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమని ఆలోచన కలిగి ఉన్నాడంటే, నేను చేసిన ప్రతి తప్పు నా యజమానికి తెలిసింది, నన్ను పిలుస్తున్నాడు, ఇప్పుడు నన్ను పనుల నుంచి తీసేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పటి వరకు సంతోషంతో ఉన్నా, దర్జాగా ఉన్నా,
నా యజమాని సొమ్ము రుణస్తులకు ఇచ్చుకుంటూ వారి దగ్గర వసూలు చేసుకుంటూ చక్కగా మరి బట్టలకు మరి మట్టి కాకుండా హాయిగా బ్రతుకుచూ వచ్చానే. ఇలాంటి బ్రతికిన నేను ఇప్పుడు నా యజమాడు నన్ను పనిలో నుంచి తీసివేస్తే నేను త్రవ్వలేని, పని చేయలేని, భిక్షమడుకోవడానికి నేను సిగ్గుపడతానే. ఇంత బతికి అడుక్కు తింటే నా బ్రతుకు ఏమవుతుంది అని ఆలోచన చేశాడు కదండి. ఈ ఆలోచన ఎప్పుడు ఉండాలంట? రుణాన్ని దొంగిలించక ముందు ఉండాలి. ఒక యజమానుడు తన పనికి అప్పగిస్తే నమ్మకంగా చేయాలి కదండి. ఏశావు ఐగుప్తులో నమ్మకంగా పని చేశాడు కదండి. పొతీఫర్ దగ్గర నమ్మకంగా ఉన్నాడు కనుక అక్కడ దాసుడుగా వచ్చినటువంటి ఏశావు ప్రధానమంత్రి అవడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క ఆశీస్సులు, ఆయన ఆశీర్వాదాలు మరి ఏశావు మీద ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. నమ్మకం కలిగి ఉన్నాడు. కానీ ఈ వ్యక్తి నమ్మకం లేకుండా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ దురాశ కలిగి ఉన్నాడు. చూడండి, ఒకసారి మనము 4వ వచనంలోకి వెళుతున్నాం. 5వ వచనానికి, తన యజమాని రుణస్తుల్లో ఒకరిని పిలిచి, నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగినప్పుడు వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు ఆ చీటీ తీసి త్వరగా కూర్చుండి 50 మణుగులని రాయి అని చెప్తున్నాడు. యజమానికి 100 మణుగులు నూనె అప్పుంటే ఇతను వెళ్ళేం చేశాడంట? 50 మణుగులే రాయి, 50 మణుగుల డబ్బులు నాకు ఇయ్యి కదండి. ఇది లంచం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా నమ్మకముగా పనిచేస్తానని యజమానుడు పెట్టుకుంటే దురాశను ఆశపడ్డాడు తప్ప అదే ఆస్తిని ఆశించాడు. ఆస్తి స్థిరమైనది కాదు, ఆస్తి మనంట రానే రాదు అని ప్రతి మానవునికి తెలుసు. కానీ దాని కొరకు ప్రాకులాడతాడు కదండి. దాని కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. ఎందుకు దాని కొరకు ప్రాకులాడతారు? కారణము ఏంటి? ధనము, డబ్బు, ద్రవ్యము అవసరమే, కానీ అది ఎంతవరకు కావాలో అంతవరకే దేవుడు మనకి ఇస్తాడు. ఒకసారి ప్రసంగి గ్రంథంలోకి వెళదాం. 10వ అధ్యాయం 19వ వచనంలోకి వెళదాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనం. చాలు ఇక్కడ ఏంటంటే ఐశ్వర్యం అవసరమే. ప్రతి కుటుంబానికి కొంత అమౌంట్ అవసరమే. మనము నెలకి ఇంత అని మనం ఏం చేస్తామంట? లెక్క వేసుకోవాలి. అలా చేస్తారా మన కుటుంబంలో? పాలకింత, కరెంటు బిల్లుకింత కదండి, అద్దెంత, ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకోవాలి. మన బిడ్డలకింత, ఫీజులకింత, మన మెడిసిన్కింత, ఇదనేది కూడా మన రాబడిలో ఖచ్చితంగా లెక్క అనేది గ్యారంటీగా ప్రతి కుటుంబానికి ఉండాలి. అలా ఉంటేనే కుటుంబ చక్రం నడుస్తుంది. అలా ఉండకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెడితే వచ్చే రాబడికి పోయే ఖర్చుకి ఎంత వ్యత్యాసం ఉందంటే రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువైపోతుంది. అలా కాకుండా ఈ నెల వచ్చినటువంటి రాబడిలోని మనము ఖర్చు పెట్టగలిగింది ఇంత, మనకు మిగిలింది ఇంత. ఈ మిగిలింది ఎవరికి ఇస్తావంట? నీ బిడ్డలకి, నీ భవిష్యత్తులో ఉంటుంది అది. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి వాడు కూడా ధనం అవసరమే, కానీ మించిన ధనము కన్నా కదండి. ఒకవేళ మనకి మించిన ధనం ఉంటే ప్రభుత్వం మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది. నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా వాళ్ళు ఒప్పుకోరు. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మనం సంపాదించిన మొత్తము వెళ్ళిపోయింది. అందుకే తగినంత వరకు దేవుడు మనకిస్తాడు, వాటితో మనము తృప్తి పడాలి అని చెప్తున్నాం. కానీ దురాశ వలన మనము మన జీవితాలనే పాడు చేసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఎవరికి లేనటువంటి గొప్ప ధన్యత ఈ గృహ నిర్వాహకుడికి ఇచ్చాడు యజమానుడు కదండి. చక్కగా వెళతాడు, బండి వేసుకుని వెళ్తాడు. అయ్యా నా యజమానుడు నీకు ఇచ్చినది ఇచ్చేసేయి, వసూలు చేసుకొస్తాడు, యజమానికి ఇవ్వాలి. ఇలాంటి ఉద్యోగం కదండి, కాయ కష్టం లేని ఉద్యోగం, సంతోషం ఉందా, సరదాగా వెళ్ళి సరదాగా తిరిగి వచ్చేటువంటి ఉద్యోగాన్ని మోసం చేస్తే యజమానికి తెలియదా? తెలీదా? తెలిసిద్ది. ఎవడా కూడా చెప్తాడు, అయ్యా నీ సొమ్ము వాడికి ఇచ్చావు, వాడు పాడు చేస్తున్నాడు, జాగ్రత్త అంటాడు.
అప్పుడు యజమానుడు పిలుస్తుండగా ఈయన అనుకుంటున్న మాటలు ఏంటంటే, అయ్యా నేను కొయ్యలేను, త్రవ్వలేను, భిక్షము ఎత్తుకోలేను, కనుక ఇప్పుడు నా చేతిలో ఉన్నారు రుణస్తులు, నా చేతిలో ఉన్నారు, ఎవరెవరికి రుణం ఇచ్చామో నా దగ్గర లెక్క ఉంది, కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకి ముందుగానే ఈ మాట చెప్పేసి వాళ్ళ దగ్గర కొంత ధనాన్ని నేను తీసుకుని ఆయనలో కొంత ధనం ఆయనకి ఇచ్చేద్దామని దురాశ కలిగి ఉన్నటువంటి మరి గృహ నిర్వాహకుడు వల్లే మనమున్నామేమో, అలా ఉండకూడదు అని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాము. చూడండి, ఇక్కడ లూకాసు వార్తలో మనం చూసినప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో ఆయన అన్యాయముగా ఉండును. ఎవడు అన్యాయం చేస్తాడో వాడికే దేవుడు అన్యాయం చేస్తాడు కదండి. ఒకప్పుడు అనుకుంటున్నాం మనం దేవుడు చూసి చూడనట్లుగా ఉన్నాడు, ఇప్పుడైతే వెంటనే శిక్ష పడుతుంది. నువ్వు ఎవరికైనా అన్యాయం చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా రెడీలో ఉన్నాడు. కొరడ తన చేతిలో ఉన్నది కదండి, చాట తన చేతిలో ఉంది, కళ్ళాన్ని చెరిగినట్లుగా మన జీవితాలని చెరగడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకోవచ్చు దేవుడు చూస్తలేదులే, మనం ఏ తప్పు చేసినా అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. కానీ దేవునికి ఇష్టంగా చెయ్యాలి తప్ప దేవునికి ఇష్టం లేకుండా మనం చేయకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఎందరికీ లేని గొప్ప ధన్యత ఈ గృహ నిర్వాహకునికి ఇస్తే ఇతడు ఏం చేశాడు? యజమాని మోసం చేశాడు, దగా చేశాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో, అలా మీరు ఆశించవద్దు అని చెప్తున్నాం. ఆశ ఉండవచ్చు కానీ దురాశ ఉండకూడదు. అందుకే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనకు చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని. చాలు కదండి. దేవుడు నమ్మదగినవాడు. మనకి శోధన వచ్చింది, కానీ మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకే దేవుడు పెడతాడు, అంతకు మించి ఎక్కువగా పెట్టడు. ఎందుకంటే నిన్ను బాధ పెట్టడము దేవునికి ఇష్టము లేదు. 23,000 మంది అరణ్యంలో చనిపోతే వాళ్ళు ఏం చేశారు? మోషే దగ్గరకు వచ్చారు. మోషే దగ్గరకు వచ్చి మోషేతో మోషే, నీకును దేవునికి మేము వ్యతిరేకముగా కార్యము చేశాం, మమ్మల్ని మన్నించు, ఈ తాపకర్మ సర్పం ఇక కాటు వేయకుండా ఉండనట్లుగా నీవు దేవునితో ప్రార్థన చేయి కదండి. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇంతమందిని చంపిన ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యో నా బిడ్డలు నేనే చంపుకున్నాను. ఆయన మరలా తిరిగి మోషే ప్రార్థన ఆలకించి మోషేకి చక్కటి సమాధానం చెప్పి ఎత్తైన ఒక స్తంభం మీద కదండి ఇత్తడి సర్పపు నమూనాను అక్కడ ఏర్పాటు చేయండి. ఒక సర్పం కాదండి, ఇవి తాపకారం సర్పాలంటే అరణ్యం మొత్తం తిరుగుతున్నాయి. అలాంటి సర్పం ఎవడైనా కరిసినప్పుడు వెంటనే ఎవడు చూడంట ఎత్తైన స్తంభం మీద ఉన్నట్టు ఒక ఇత్తడి సర్పము నమూనాని చూడగలిగితే తన శరీరం ఉన్న ప్రతి విషపు బిందువు కిందకి వెళ్ళిపోతుంది, హాని జరగదు. కాబట్టి దేవుని బిడ్డలు, అందుకే చెడ్డ వాటిని మనము ఆశించవద్దు. అందుకే ఆజ్ఞల్లో మనం చూస్తాం, నీ పొరుగువాడిని దేన్ని నీవు ఆశింపవద్దు. మనం ఆశించకుండా ఉన్నప్పుడు దేవుడు మనకి కావలసినవన్నిటినీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా. అందుకే మనం ఇతరులకి ₹1 ఇస్తే దేవుడు మనకు ₹10 ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. నేను నమ్మింది అదే కదా. మనం ఎవరికైనా సహాయపడితే కదండి, ఎవరికైనా మనము సహాయపడితే ఖచ్చితంగా దేవుడు మనకి వెంటనే సహాయం చేస్తాడు. అందుకే దావీదు భక్తుడు మాట్లాడిన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడుండి వచ్చును, నీవే కదా నాకు సహాయకుడు. దేవుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చెడ్డవాటిని ఆశింపకుండా, దురాశపడకుండా ఆశ కలిగి ఉందాం. ఆశకు దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కదండి. మనకి వచ్చిన దాంట్లోని తృప్తి పడాలి. మన కుటుంబానికి
ఒక 10,000 వస్తున్నాయి అనుకోండి, లేకపోతే 20,000 వస్తున్నాయి, లేకపోతే 25,000 వస్తున్నాయి అనుకో, దాంట్లో 15,000 ఖర్చు పెట్టుకుందాం, 10,000 ప్రక్కన పెడదాం. మన బిడ్డల భవిష్యత్తుకి అవి ఉపయోగపడతాయి. అలా కాకుండా వచ్చిన 25,000లో ఇంకా 10,000 కలిపి బాకీ చేస్తే కదండి, కదా, బాకీ చేస్తే కొత్త చీరలు వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వారల, ధనము చాలా ప్రమాదకరమైనది, ధనము చాలా అవసరమైనది. మానవుడికి కావాల్సిన ధనమే, కానీ ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఎక్కువ ధనమున్న నిద్ర పట్టదు, తక్కువ ధనం ఉంటే ఆకలి ఎక్కువ అవుద్ది. అలా కాకుండా దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమృద్ధిలో మనం బ్రతకాలి కదని. ఒక పేద ఎదవరాల్ని పోషించగల దేవుడు మనల్ని పోషించలేడా? 3.5 సంవత్సరాలు భూమి మీద పంట పండలేదు, వర్షం రాలేదు, కరువు వచ్చింది. ఆ ప్రాంతం అంతా కరువు వచ్చింది, కానీ ఆ కుటుంబానికి కరువు రావడానికి కారణం ఏంటంటే దావీదు తన ఇంట చేర్చుకోవటం ద్వారా ఆమె గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాయి. కాబట్టి నేను కూడా చెడ్డవాటిని ఆశింపవద్దు. అందుకే చెడ్డవాటిని ఆశింపవద్దు. అరణ్యంలో చెడ్డవాటిని ఆశించి ఇశ్రాయేలు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. అందుకే మూలవాక్యంలోకి మనం ఒకసారి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనము 6వ వచనం చదువుకుందాం. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవారిని ఆశించుకున్నట్లుగా ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. అప్పుడు జనులు ఎవరంటే, జనులు తినుచు త్రాగుచు కూర్చుండి ఆడుచు లేచిరి. ఇప్పుడు ఏమీ తెలియట్లా కదండి. పెళ్ళైతే మందు తాగుతాం, చనిపోయినా మందు తాగుతాం కదండి, ప్రార్థనైనా మందు తాగుతాం, భోజనాలు పెడితే చాలు ముందు మందు కావాలి. ఇలాంటి తాగి 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 మీ జీవితాలు ఇలాగే పాడు చేసుకోండి. అందుకే పాత నిబంధన కాలంలో నోవాహు జలప్రళయమందు వారు చేస్తున్న పనులవే. వారు తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకున్న పెళ్ళికి ఇస్తున్నారు. ఒరే పిచ్చివాడా, ఎర్రివాడా అన్నాడు నోవాని. నువ్వు ఈ వాడు కట్టేది ఎప్పుడు, ఈ జలప్రళయం వచ్చేది ఎప్పుడు, మీరు నశించేది ఎప్పుడు, ముందు నువ్వు నశిస్తామని చూడు. కానీ అని ఎగతాళి చేసి నోవాహును ఎర్రివాడిని చేశాడు. నోవాహు చెప్తున్న మాట అదే కదా, నువ్వు మమ్మల్ని ఎర్రివాడిని చేసినా దేవుని మాట అది నెరవేరడానికి సిద్ధంగా ఉన్నది. కొద్ది క్షణాలలోనే జలప్రళయం రాబోతున్నది అని ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా కానీ జనుల్లో మార్పు రాలేదు, మారు మనసు రాలేదు, పశ్చాత్తాప జీవితం రాలేదు. కానీ జలప్రళయము ముంచుకుని వస్తూ ఉండగా అప్పుడు కేకలు వేస్తున్నారు, నోవాహు తలుపు తీయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అని కేకలు వేస్తే దేవుడు ముందుగానే నోవాహుతో చెప్పాడు, ఏ డోరు తీయడానికి వీల్లేదు కదండి, అన్ని డోర్లు క్లోజ్ చేయి, ఏ ఒక్క డోరు తీయటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు కఠినంగా అక్కడ ఉన్నాడు. మనుషుల హృదయాలు చెడిపోయినాయి, పాపంతో నిండిపోయినది, తారతమ్యాలు లేని జీవితాలుగా మారిపోయి దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందకుండా లోకానికి చెందుతుంటే దేవుడు ఒప్పుకుంటాడండి? అది పరిశుద్ధమైనటువంటి వాక్యము ప్రార్థన జరుగుతుంటే మందు దాగి రావటం, సిగరెట్లు దాగి రావటం ఏందండి ఇది? ఏం పనులు ఈ పనులు? ఇవన్నీ చెడ్డ పనులు కావా? దేవుడు ఊరుకుంటాడా? తాత్కాలికంగా మేము బలవంతులము కదా అనుకోవచ్చు, కానీ నిన్ను బలహీనుడిగా చేసే దినము రాబోతున్నది కదా. నీ పడక మీద ఉండగానే దేవుడు నిన్ను పిలిస్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే ప్రతి దినము దేవునికి భయపడి బ్రతకాలి. మనం మనుషులు కాదు, దేవునికి భయపడదాం, ఆయన వాక్యానికి భయపడదాం, ఆయన సన్నిధికి భయపడదాం, ఆయన వారి సంఘానికి భయపడదాం. కాపరిని మనం ఏం చేయాలట? విలువ కలిగిన వాడుగా మనం చెప్పాలి. నీ కాపరిని నువ్వే గౌరవించినప్పుడు కదండి, నీ కాపరి నువ్వే ప్రేమించినప్పుడు, నీ కాపరి నువ్వే ప్రేమని గౌరవించినప్పుడు నీకు ఎలా ఉంటుంది గౌరవం? గౌరవం? అయ్యా, నేను ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు భోజనం పెట్టావు, నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చావు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను రోగాన్ని బాగు చేశావు అని ఒక వ్యక్తితో చెప్తుంటే, నువ్వు ఎప్పుడు వచ్చావు నా ఇంటికి, నేనెప్పుడు నీకు భోజనం పెట్టాను? నా పేరిట వచ్చిన ప్రతి వాడికి నీవు భోజనం పెట్టావు, ఇప్పుడు నువ్వు నాకు భోజనం పెట్టినవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మనం చెడ్డ వాటిని విడిచిపెడదాం, మంచి వాటిని
మంచిగా బ్రతికేటువంటి వాటిని, మంచి మార్గంలోకి మనము వెళదాం, ఆశిద్దాం. కానీ దురాశపడద్దు. ఆశ కలిగి ఉందాం, దురాశపడద్దు. ఆశ ఎవరి మీద కలిగి ఉండాలంట? సమస్తము ఇవ్వగలగా దేవుడు, ఆయన మీద మనము ఆశ. అయ్యా, ఈ దినము నాకు ఇది అవసరం, నా కుటుంబానికి ఇది అవసరం, నువ్వు ఇవ్వగలుగుతున్నావు, ఇవ్వునైనా అని ప్రార్థన చేయి. సాయంకాలానికి నీకు నా ద్వారా లేదా ఇంకొకళ్ళ ద్వారా నీ దగ్గరగా తీసుకుని వచ్చేటువంటి బాధ్యత ఆయనది. కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించలేదా? కదండి. ఎందుకు పనికిరాని కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు. అలాంటి ఎవరినో ఏదో కాకిని పంపిస్తాడు మనకి. ఏదో ఒక అవసరంలో ఉన్నాం, అవసరం తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి అవసరత తీర్చువాడు ఆయనే. అందుకే ఆల్మైటీ గాడ్, నేను సర్వశక్తిమంతుడా. ఏదైతే మీకు అసాధ్యం అనుకుంటాడో అది సాధ్యము చేయడానికి వచ్చినవాడు. కాబట్టి నీవు నేను మనం అందరం కూడా చెడ్డవాటిని ఆశించకుండా, ఇశ్రాయిల్లాగా మనం ఉండకుండా మనం మంచి వాటిని ఆశిద్దాం. దేవుని యొక్క వాక్యం ఆశించి ఆయన ఉన్నతమైన స్థానంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక.